ఒకసారి కైలాసంలో ఉన్న పార్వతీదేవి తనతో కబుర్లు చెప్పడానికి ఒక్క ఆడపడుచు కూడా లేదని శివునితో చెప్పి బాధపడింది. అప్పుడు శివుడు సరస్వతీదేవి తనకి చెల్లితో సమానం కాబట్టి తను ధ్యానంలో ఉన్నప్పుడు సరస్వతీదేవితో కాలక్షేపం చేయమని పార్వతీదేవితో చెప్పాడు. కానీ పార్వతీదేవి మాత్రం దానికి ఒప్పుకోలేదు. దాంతో శివుడు అచ్చం తనలాగే ఉండి ఆ సవరిని సృష్టించి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని పార్వతీదేవికి చెప్పి శివుడు ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ సవరి కైలాసంలో ఉన్న ఆహారాన్ని మొత్తం తినేసి తనకి ఇంకా ఆహారం కావాలి అంటూ పార్వతీదేవిని ఇబ్బంది పెట్టడమే కాకుండా పార్వతీదేవిని తన కాళ్ళ కింద బంధించింది. ఇదంతా గమనించిన శివుడు ధ్యానం నుంచి పైకి లేచి పార్వతి ఎక్కడాని అసవరిని గట్టిగా అడగగా దాంతో అసవరి పార్వతీదేవిని విడిచిపెట్టింది. ఎప్పుడైనా ఎక్కడైనా రక్త సంబంధం లేని ఇద్దరి స్త్రీలు కలిసి ఒకే నీడలో ఉండడం అనేది అసాధ్యమని శివుడు పార్వతీదేవికి చెప్పి అసవరిని అక్కడి నుంచి పంపించేశాడు. అందరూ చెప్పండి హర హర మహాదేవ్.